కార్మికుల సమస్యల పరిష్కారానికి జూలై 30న జరిగే చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిఐటియు నగర కార్యదర్శి జి నాగేశ్వరరావు కార్మికులకు పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా బాలాజీనగర్లోని సిపిఎం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రెక్కాడితే గాని డొక్కాడిని షాపింగ్ మాల్స్లలో పనిచేసేటటువంటి కార్మికులు కనీస వేతనాలు అందక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నెల 30న జరగనున్న ప్రదర్శన మహాధర్నా కార్యక్రమాల్లో కార్మికులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిఐటియు నగర అధ్యక్షులు ఏ శ్రీనివాసులు, ఆఫీస్ బేరర్స్ బి రాంబాబు, మూలం ప్రసాద్, పి సుధాకర్, ఏ కామాక్షి, స్వర్ణబాబు, దామోదర్ రెడ్డి, మధు, అశోక్ పాల్గొన్నారు. నెల్లూరు నగరంలో ఉండేటటువంటి షాపింగ్ మాల్స్లో పనిచేసేటటువంటి కార్మికులకి కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పేసి సిఐటియు డిమాండ్ చేస్తుంది. ఉదయం 9 గంటలకి షాప్ తీస్తే రాత్రి 10 గంటల దాకా అట్లే నిలబడి కూర్చునేటటువంటి సౌకర్యం కూడా లేకుండా అట్లే నిలబడి దాదాపు 13 గంటల పాటు పనిచేసేటటువంటి కార్మికులుగా వాళ్ళు ఉన్నారు. కూర్చునేటటువంటి సదుపాయం లేదు. చివరికి ఏదైనా టాయిలెట్ వెళ్ళాలంటే ఆ సౌకర్యం కూడా ఉండేటటువంటి పరిస్థితి లేదు. చిన్న బాక్స్ తీసుకొని మధ్యాహ్నం కూడా భోజనం అక్కడ చేసి ఒక భోజనం టైం అనేటటువంటి లేకుండా తీరా భోజనం చేసే టయానికి కస్టమర్గా వస్తే భోజనాన్ని కూడా పక్కన పెట్టి వాళ్ళకి ఆ సరుకులు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఆ విధమైనటువంటి పనిచేసేటటువంటి కార్మికులకి ఈరోజు పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000 ఇవ్వాలని, అదేవిధంగా కార్మిక చట్టాలని ఆ షాపుల్లో అమలు చేయాలని, ఇప్పుడు మనకు ఉండేటటువంటి లేబరు డిపార్ట్మెంట్ ఏ రోజు కూడా షాపుల దగ్గరికి వెళ్ళి తనిఖీ చేసినటువంటి పరిస్థితి లేదు. అందుకని అక్కడ కార్మిక చట్టాలు అమలు చేయాలని చెప్పేసి కోరుతూ ఈ నెల 30వ తేదీ షాపింగ్ మాల్స్లో పనిచేసేటటువంటి వాళ్ళు కానీ, లేదు స్కూల్స్లో పనిచేసేటటువంటి ఆయమ్మలకు కానీ, మున్సిపల్ కార్మికులకు కానీ, వివిధ రంగాల్లో పనిచేసేటటువంటి కంపెనీల్లో పనిచేసేటటువంటి కార్మికులకు కానీ పెరిగిన ధరలకు అనుగుణంగా ఇప్పుడు ఉండేటటువంటి పే కమిషన్ సిఫారసుల మేరకు కనీస వేతనం 26,000 ఇవ్వాలి అనేటటువంటి సిఐటియు డిమాండ్తో రేపు 30వ తేదీ ఉదయం 10 గంటలకి విఆర్సి గ్రౌండ్ వద్ద నుండి భారీ ర్యాలీ, కలెక్టర్ ఆఫీస్ వద్ద మహాధర్నాకి సిఐటియు పిలుపునిచ్చింది. కాబట్టి యావత్ కార్మిక వర్గం అంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకనంటే ఈరోజు ఉండేటటువంటి పరిస్థితుల్లో కనీస వేతనం చాలక కుటుంబాలు కూడా జీవించేటటువంటి పరిస్థితి ఈరోజు లేదు. లేబర్ కోడ్స్ ఈరోజు అమలు చేసేటటువంటి పరిస్థితి వచ్చింది. లేబర్ కోడ్స్ రద్దు చేయాలి, కనీస వేతనాలు అమలు చేయాలి. ఈ విధమైనటువంటి డిమాండ్తో రేపు జరిగేటటువంటి 30వ తేదీ జరిగేటటువంటి ధర్నాలో యావత్ కార్మిక వర్గం అంతా కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. డాక్టర్ కావాలనుకోవడం మీ ఆశయమైతే మీ ఆచరణకు ఒకే ఆలోచన విశ్వసాయి. నీట్లో సీటే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని ఛేదించగలిగే ఒకే ఒక్క చోటు విశ్వసాయి. విద్యార్థుల ఆశయాన్ని, తల్లిదండ్రుల కలలు నిజం చేసుకోవడానికి నిజమైన మార్గమే విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. ఎందుకంటే స్థాపించిన సంవత్సరం నుంచి ఎందరో విద్యార్థుల్ని డాక్టర్లుగా మార్చి వారి ఆశయాన్ని చేరువ చేసిన విద్యా సంస్థ విశ్వసాయి. అనతి కాలంలోనే 1200కు పైగా మెడికల్ సీట్లు సాధించిన విశ్వసాయి చరిత్ర ఒక ఘనత. అపార అనుభవజ్ఞులైన డైరెక్టర్స్, అత్యుత్తమమైన ఫ్యాకల్టీ, అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యాబోధన, ప్రణాళికాబద్ధమైన స్టడీ మెటీరియల్స్, ఎటువంటి ఒత్తిడి లేకుండా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్న సంస్థ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. అందుకే నీట్ లో సీట్ సాధించాలంటే ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. 2027 నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి. సంప్రదించండి విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ, నెల్లూరు, తిరుపతి.